మీరు బైబిల్ తెరిచి చూడమని కాదు, వినండి. ఫస్ట్ ఏం చెప్తున్నాను వినండి. మీరు మంచి విద్యార్థులే, మంచోళ్ళే, మిమ్మల్ని ఏం అనడమలే. డబ్బులు బైబిల్ తిరిగేస్తున్నారు. కానీ లాస్ట్ సండే యోహాను రాసిన 3వ పత్రిక, దాంట్లో యోహాను గాయకు రాస్తున్నాడు. మంచి విశ్వాసానికి తగినట్టుగా నువ్వు ఉంటున్నావని చెప్పి రాశాడు. అవును, అతడు సహకారాన్ని, సేవకు తోడ్పడి వాడని, సేవ పరిచయకు వచ్చినటువంటి ఆ ప్రాంతానికి వచ్చిన వారికి ఆయన వాళ్ళు చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి పరిచయంలో ఉండేవాడని, మిషనరీస్తో ప్రయాణం చేసేవాడని చెప్పుకున్నాడు. ఆమె ఒక కొత్త నిబంధన శిష్యుడు, క్రీస్తు శిష్యుడు, విశ్వాసకి తగినట్టుగా గాలి కనబడుతున్నాడు. ఆమె అంతేకాదు, వాటి మీలో ఒక బాడీ క్రీస్తుని సంఘం అనే శరీరంలో అవయవాలన్నీ ఎలా పని ఉంటుందో, సంఘం కూడా వివిధ రకాలైన పరిచర్య రూపాలు కలిగి ఆయా విధానాల్లో ఆ క్రీస్తు సంఘం పనిచేస్తున్నట్టుగా చూసాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ పత్రిక ద్వారా మనం పరిశీలించుకున్నాం. ఒక శుభవచనం మిగిలిపోయింది. దాంట్లో ఏంటంటే యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో 1వ అధ్యాయం ఉంటుంది. ఈడ నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను. సరే, ఈ వాక్యాన్ని అక్కడ చెప్పడానికి నేను వాళ్ళు కోరుకోవట్లేదు. కానీ కొంత ఇది రెడీ అయిపోయిందమ్మా. ఓకే, రెడీ అయిపోయింది. ఆత్మలో వర్ధిల్లుల ప్రకారం, ఆత్మలో వర్ధిల్లడం అంటే విశ్వాసంలో బలపరచబడడం, దేవుని కృపలో వాక్యంలో అతడు ఎదగడం, పరిశుద్ధాత్మ వల్ల బలపరచబడడం, శక్తివంతులుగా ఉండటం, దేవుడు ప్రేమలో ఉండడం, దీనుడై ఉండడం, ప్రార్థన వాక్య శక్తితో శరీర సంబంధమైన క్రియలను, పాపాన్ని చంపేయడం, ఆత్మీయంగా బలపడటం అంటే అదనమాట. అన్ని విషయాల్లో అంటే పర్సనల్ లైఫ్లో